మన భూమి వివిధ భాగాలుగా విభజించబడి ఉంది. ఈ భాగాల మధ్య విశాలమైన సముద్రం ఉంది. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సముద్రం గుండా వెళ్లడానికి సముద్రపు ఓడలను ఉపయోగించడం అనేది చాలా ప్రాచీన పద్ధతి. 14వ శతాబ్దంలోనే సముద్రపు ఓడలను ఉపయోగించడం ప్రారంభించారని చరిత్ర చెబుతోంది. ఈ రోజుల్లో విమానాలపై ఎక్కువగా ఆధారపడుతున్నప్పటికీ సముద్రపు ఓడల మీద ఆధారపడడం ఇంకా ఎక్కువైంది. సముద్రం గుండా వస్తువులు రవాణా చేయడానికి ఉపయోగించే ఓడను కార్గో షిప్ అని పిలుస్తారు. మనిషి మనుగడలో ఈ కార్గో షిప్లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ కార్గో షిప్లు పెట్రోల్, డీజిల్ లాంటి రా మెటీరియల్స్తో పాటు మన ఆహార అవసరాలను ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కార్గో షిప్స్ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటాయి. అలాంటి కార్గో షిప్లు ప్రమాదానికి గురైనప్పుడల్లా మనం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ కార్గో షిప్స్ ప్రమాదానికి గురైనప్పుడు కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్న పరిస్థితులు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇవాల్టి వీడియోలో ఘోర ప్రమాదాలకు గురైన కార్గో షిప్ల గురించి మాట్లాడుకుందాం. హోయిజ్ ఒసాకా అనే ఒక పెద్ద కార్గో షిప్ని 2000వ సంవత్సరంలో సింగపూర్లో నిర్మించారు. దీన్ని 2008 హోయిగ్ ఆటోమేల్టర్ అనే కంపెనీ విక్రయించారు. 590 అడుగుల భారీ నౌక 2500 కంటే ఎక్కువ వాహనాలను లోడ్ చేయగలదు. జనవరి 3, 2015న ఈ కార్గో షిప్ ఇంగ్లాండ్లోని హ్యాంప్షైర్ నుంచి ఖరీదైన కార్లతో పాటు కొన్ని లగ్జరీ బస్సులను జర్మనీకి తీసుకువెళుతోంది. హోయిజ్ ఒసాకా థార్న్ ఛానల్ దగ్గర ఉన్నప్పుడు గంటకు 19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రదేశం ఎలాంటి అలలు లేకుండా సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఓడ వేగాన్ని గంటకు 22 కిలోమీటర్లకు పెంచారు. సాయంత్రం వేళలో హోయిజ్ ఒసాకా పోర్ట్ వైపుకు మలుపు తిరిగింది. అలా తిరిగినప్పుడు ఓడ అదుపు తప్పి ఒక్కసారిగా సముద్రంలో పూర్తిగా ఒరిగిపోవడంతో వాహనాలు, బస్సులన్నీ ఒకవైపుకు జారిపోయాయి. రోల్స్ రాయ్స్, బెంట్లీ లాంటి బ్రాండెడ్ కార్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రమాదంలో 2 సిబ్బంది కూడా సముద్రంలో పడిపోయారు. ఓడ సెయిలింగ్ను ఢీకొని ఒక సిబ్బందికి చేతికి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఓడ ముందుకు నడవడానికి ప్రొపెల్లర్స్, ఓడ టిల్టింగ్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ అవి 2 వైపులా దెబ్బతిన్న కారణంగా ఓడ ముందుకు సాగడం కష్టం అయింది. ఓడ ఒక వైపుకు వంగడం వల్ల లోపలికి నీళ్లు ప్రవేశించాయి. అయితే వేరే కార్గో షిప్ల సహాయంతో హోయిజ్ ఒసాకాను కొంతవరకు నిఠారుగా చేసి దాంట్లో లోడ్ చేసిన వాహనాలను ఇతర నౌకల్లోకి దింపాల్సి వచ్చింది. తర్వాత దాన్ని బయటికి లాగారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఓడ సిబ్బందిది ఎలాంటి తప్పు లేదని తెలిసింది. అయితే ఓడను లోడ్ చేసే సమయంలోనే పొరపాటు జరిగిందని తెలిసింది. వాస్తవానికి ఆ రోజు 1400 కార్లతో పాటు 500 కంటే ఎక్కువ భారీ నిర్మాణ యంత్రాలు కూడా ఓడలో లోడ్ చేశారు. ఓడ మొదటి డెక్లో తేలికపాటి కార్లను లోడ్ చేయడంతో పొరపాటు జరిగింది. రెండవ డెక్లో భారీ యంత్రాలను లోడ్ చేశారు. దీంతో ఓడ కింది భాగంతో పోలిస్తే పై భాగంలో బరువు ఎక్కువైంది. దీంతో కొద్దిగా మలుపు తిప్పడం వల్ల ఓడ అదుపు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రెండవది ఎక్స్ప్రెస్ పెరెల్, సింగపూర్ రిజిస్టర్డ్ సూపర్ ఎకో 2700 క్లాస్ కంటైనర్ క్యారియర్ వెసెల్. ఈ నౌక ఫిబ్రవరి 2021లో తన సేవలను ప్రారంభించింది. కానీ కేవలం 3 నెలల తరువాత ఒక ప్రమాదంలో పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. ఎక్స్ప్రెస్ పెరెల్ సుమారుగా 610 అడుగుల పొడవు ఉండేది. ఎక్స్ప్రెస్ ఫీడల్స్ అనే ఒక పెద్ద సంస్థ ఎక్స్ప్రెస్ పెరెల్ ఆపరేషన్స్ నిర్వహించేది. మే 20, 2021న శ్రీలంకలోని కొలంబో తీరానికి సమీపంలో ఎక్స్ప్రెస్ పెరెల్లో అకస్మాత్తుగా భీకర మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఈ ఓడలో 1400 కంటే ఎక్కువ కంటైనర్లున్నాయి. ఇందులో ముడి పదార్థాలు, 25 టన్నుల నైట్రేట్ యాసిడ్తో పాటు అనేక ఇతర రకాల రసాయనాలు, వివిధ రకాల వస్తువులు కూడా ఉన్నాయి. నైట్రిక్ యాసిడ్ కంటైనర్లో లీకేజ్ కావడంతో మంటలొచ్చాయి. ఈ లీకేజ్ ఆపడానికి సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఓడ శ్రీలంకలోని కొలంబో తీరానికి చేరుకోగానే కంటైనర్ లీకేజ్ని అరికట్టేందుకు శ్రీలంక నుంచి కొంతమంది నిపుణులను పిలిచింది. అయితే నిపుణుల బృందం ఓడకు చేరుకునేలోపే ఎక్స్ప్రెస్ పెరెల్ మంటలతో దగ్ధమైంది. మే 27, 2021 రాత్రి శ్రీలంక అగ్నిమాపక దళం ఓడలో మంటలను అదుపు చేసింది. ఓడలో చిక్కుకుపోయిన 25 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కానీ బలమైన గాలులు, మండే రసాయనాల కారణంగా మంటలు మళ్లీ చెలరేగి సుమారుగా వారం రోజుల పాటు నిరంతరాయంగా ఆ ఓడ మండుతూనే ఉంది. చివరకు జూన్ 2న ఎక్స్ప్రెస్ పెరెల్ సముద్ర లోతుల్లోకి మునిగిపోయింది. మునిగిపోయే ముందు ఈ ఓడలో ఒకదాని తర్వాత ఒకటి అనేక పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్ల కారణంగా ఎక్స్ప్రెస్ పెరెల్ మునిగిపోయింది. ఈ సంఘటన శ్రీలంక చరిత్రలో అత్యంత ఘోరమైన సముద్ర విపత్తుగా పరిగణిస్తారు. విషపూరిత రసాయనాలు నీళ్లలో కలవడం వల్ల లక్షలాది చేపలు, ఇతర సముద్ర జీవులు చనిపోయాయి. ఆ తర్వాత కొన్ని నెలల వరకు ఆ ప్రాంతంలోని మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. దీంతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 10,000 మంది మత్స్యకారులు ఆర్థికంగా చితికిపోయారు. నెక్స్ట్ సెంట్రల్ అమెరికా అని పిలువబడే ఈ నౌక
షిప్ ఆఫ్ గోల్డ్ అని కూడా పిలువబడుతోంది. ఎందుకంటే వ్యాపారం చేయడానికి పెద్ద మొత్తంలో బంగారం ఇంకా సంపదను ఇందులో తీసుకుని వెళ్లేవాళ్ళు. ఈ నౌక 280 అడుగుల పొడవు గల సైడ్ వీలర్ సిస్టమ్ షిప్. ఇది 1850లలో సెంట్రల్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రయాణం చేసేది. బంగారాన్ని రవాణా చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగించినందున ఈ ఓడలో భద్రతా ఏర్పాట్లు కఠినంగా ఉండేవి. అయితే ప్రకృతికి ఉన్న శక్తి ముందర ఎలాంటి భద్రత కానీ శక్తి కానీ తట్టుకుని నిలవలేదు. సెప్టెంబర్ 1857లో సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది. 578 మంది ప్రయాణికులు, 425 మంది సిబ్బంది, 13,600 కిలోగ్రాముల బంగారంతో సెంట్రల్ అమెరికా సముద్రంలో మునిగిపోయింది. ఆ నిధిని వెతకడానికి చాలామంది వ్యక్తులు అనేక ప్రయత్నాలు చేశారు. మునిగిపోయిన బంగారాన్ని పూర్తిగా వెలికితీసినట్లు కొన్ని కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దాన్ని ఎప్పుడు ఎవరు తీశారు అనేది ఇంకా తెలియదు. 1988లో రీసెర్చర్ సైంటిస్ట్ థామస్ ఈ నిధిని తిరిగి పొందేందుకు ఒక మిషన్ను ప్రారంభించాడు. అతను వివిధ వ్యక్తుల నుంచి దాదాపుగా 100 మిలియన్లకు అప్పుగా తీసుకున్నాడు. అతను నిధిని కనుగొని అది దొరికిన తర్వాత అందరి డబ్బు తిరిగిస్తానని హామీ ఇచ్చాడు. థామస్ అద్భుతమైన వాటర్ రోబోట్తో పాటు ఇతర పరికరాలను అభివృద్ధి చేశాడు. అదే సంవత్సరంలో అతను దాదాపు 400 మిలియన్ల విలువైన బంగారాన్ని వెలికి తీశాడు. థామస్ తనకు బంగారం దొరకలేదని అందరినీ నమ్మించి మోసం చేద్దాం అనుకున్నాడు. అయితే అతని మోసం బయటపడి అమెరికన్ కోర్ట్ అతనికి శిక్ష విధించింది. నెక్స్ట్ వన్, ఎంవి గోల్డెన్ రే, సౌత్ కొరియాకు చెందిన కార్గో షిప్. ఆగస్టు 30, 2019న ఫ్రీపోర్ట్ ఓడరేవుల దగ్గర వాహనాలను లోడ్ చేయడంతో తన చివరి ప్రయాణాన్ని ప్రారంభించింది. అక్కడి నుంచి ఓడ జాక్సన్విల్లే, బ్రూక్స్విక్కి వెళ్ళింది. అక్కడ కొన్ని వాహనాలను దించి మరికొన్ని లోడ్ చేశారు. తర్వాత ఈ ఓడ కువైట్కు ప్రయాణించాల్సి ఉంది. బ్రూన్స్విక్ నుంచి బయలుదేరినప్పుడు ఓడలో మెక్సికోలో తయారు చేసిన సుమారు 4,300 కియా కార్లు, 6 హ్యుందాయ్ కార్లు, 7 చావర్లెట్, GMC, GM, మెర్సిడెస్ బెంజ్, రామ్ వంటి ఇతర కంపెనీలు తయారు చేసిన వాహనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 8, 2019న బ్రూన్స్విక్ హార్బర్ దగ్గర స్టీరింగ్ సిస్టమ్ పనిచేయకపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళు ఓడపై నియంత్రణను తిరిగి పొందలేకపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఓడ ఒకవైపు పూర్తిగా ఒరిగిపోయింది. దీని కారణంగా ఓడ లోపలికి నీళ్లు ప్రవేశించాయి. నీళ్లను పంప్ చేయడానికి నీటి పంపులు వాడారు. ఓడ ఓ పక్కకు వంగిపోవడంతో 4 సిబ్బంది ఆపరేషన్ గదిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి ఓడను సగానికి కట్ చేశారు. దీని కారణంగా ఓడ లోపల అన్ని కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోల్డెన్ రే నుంచి లీక్ అయిన ఆయిల్ కారణంగా మంటలు వ్యాపించాయి. దీనివలన ఓడ పూర్తిగా ధ్వంసమైంది. తరువాత ఓడను 8 వేర్వేరు భాగాలుగా కత్తిరించి సముద్రం నుంచి తొలగించారు. అయితే ఇప్పటికీ అందులో ఉన్న వాహనాలు చాలా వరకు బూడిదయ్యాయి. ఇక తరువాత ఎంవి ఎవర్ గివెన్. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సూయిజ్ కాలువలో 2021 మార్చి 23వ తేదీన భారీ కంటైనర్ నౌక ఎవర్ గివెన్ కూరుకుపోయింది. ఇసుక తుఫాను, బలమైన గాలుల కారణంగా నౌక అడ్డం తిరిగింది. దాని ముందు భాగంలో ఉన్న కొమ్ము కాలువ గట్టుతో కూరుకుపోయింది. షిప్ సూయిజ్ కాలువకు అడ్డంగా నిలిచిపోవడంతో మిగిలిన పడవల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నౌకను తిరిగి దారికి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. 8 టగ్ బోట్లను రంగంలోకి దించి ఓడను కదిలించేందుకు ఈజిప్ట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డచ్ కంపెనీ బోస్కాలిస్ రంగంలోకి దిగింది. ఓడను దారికి తీసుకురాగలమని భావిస్తున్నట్లు దీని నిర్వహణ బాధ్యతలు చూస్తున్న బెన్హార్డ్ షెల్ట్ షిప్ మేనేజ్మెంట్ వెల్లడించింది. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్రమాదానికి వాతావరణమే కాకుండా మానవ తప్పిదం కూడా కారణమని సూయిజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ అన్నారు. 2021 మార్చి 28వ తేదీన ఓడను ఇరువైపులా కేవలం 30 డిగ్రీల కోణంలో మాత్రమే కదిలించగలిగారు. అలా ఇదే సమయంలో 300కు పైగా కార్గో షిప్లు సూయిజ్ కాలువ ద్వారా ప్రయాణించేందుకు వేచి చూస్తున్నాయి. అయితే సాయంత్రానికి కొంత పురోగతి రావడంతో సంతోషంతో టగ్ బోట్లు పెద్ద ఎత్తున హారన్లు కొడుతూ సంబరాలు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. 2021 మార్చి 28వ తేదీన నౌక వెనుక భాగాన్ని కొంత దూరం లాగారు. అనంతరం శక్తివంతమైన టగ్ బోట్ల సాయంతో ఈ భారీ నౌకను ప్రధాన కాలువ నుంచి పక్కకు తరలించారు. ఈ నౌక ఆగిపోవడం వల్ల ఇతర నౌకలు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో నౌకల ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్యం దాదాపుగా స్తంభించిపోయింది. దీంతో రోజుకు 70,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు అప్పట్లో అంచనాలు వెల్లువెత్తాయి.